బ్రేకింగ్ న్యూస్ విశాఖ డైరీ చైర్మన్ ఆడారి ఆనంద్ కుమార్ రేపు బీజేపీలో చేరే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికైనా గ్రౌండ్ వర్క్ కూడా ప్రిపేర్ చేసుకున్నట్టు తెలుస్తుంది. ఇక బీజేపీ రాష్ట్ర కేంద్ర అధిష్టానాలతో చర్చలు జరిపారని తెలుస్తుంది. రేపు రాజమండ్రిలో కేంద్ర మంత్రులు పురంధేశ్వరి సమక్షంలో ఆడారి ఆనంద్ బీజేపీలో చేరుతారనే ప్రచారం జరుగుతుంది. అయితే కేసుల నుంచి తప్పించుకోవడానికి పార్టీ మారుతున్నారా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి, మరి ఆడారి ఆనంద్ అయితే రేపు బీజేపీలో చేరుతున్నట్టయితే వార్తలు వస్తున్నాయి. అయితే దీనిలో ఎంతవరకు వాస్తవం ఉంది? డీటెయిల్స్ ఏంటి? దాదాపుగా విశాఖ డైరీ చైర్పర్సన్ అడారి ఆనంద్ బీజేపీలో జాయిన్ అవడానికి మొత్తం రంగం సిద్ధమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వారం రోజుల క్రితమే వైసీపీ పార్టీకి రాజీనామా చేసినటువంటి అడారి ఆనంద్ తనతో పాటు విశాఖ డైరీలో ఉన్నటువంటి 12 మంది డైరెక్టర్లను కూడా రాజీనామా చేయించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే వారం రోజులు తిరక్క ముందే అడారి ఆనంద్ బీజేపీలో జాయిన్ అవుతున్నట్టు భారీగా ప్రచారం జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూస్తే వైసీపీకి రాజీనామా చేయడానికి ముందే అడారి ఆనంద్ అటు బీజేపీలో జాయిన్ అవడానికి రంగం సిద్ధం చేసుకున్న తర్వాతే వైసీపీకి రాజీనామా చేశారనేది ఇప్పుడు జోరుగా వినిపిస్తున్నటువంటి ప్రచారం. ముఖ్యంగా చూస్తే ఇప్పటికే అటు విశాఖ డైరీకి సంబంధించి ఎన్నో అవకతవకలు జరిగాయి. దాదాపుగా కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే కూటమి ప్రభుత్వం హౌస్ కమిటీని ఏర్పాటు చేసి హౌస్ కమిటీ ద్వారా విచారణ చేపట్టినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే అడారి ఆనంద్ బీజేపీ పార్టీలో జాయిన్ అవడానికి పూర్తి స్థాయి రంగం సిద్ధం చేసుకున్నారు. రేపు రాజమండ్రిలో కేంద్ర మంత్రులు, అదేవిధంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి ఆధ్వర్యంలో అటు రాజమండ్రిలో జరగబోతున్నటువంటి ఒక బహిరంగ సభలో అడారి ఆనంద్ తను బీజేపీ తీర్థం పుచ్చుకుంటున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఇంకా అధిష్టానం నుంచి ఏ విధమైనటువంటి కబురు రాలేదు. అది ఆ బీజేపీ అధిష్టానం నుంచి ఫోన్ కాల్ కోసం అయితే ప్రస్తుతం అడారి ఆనంద్ ఎదురు చూస్తున్నట్లుగా తెలుస్తుంది. ప్రచారం జోరుగా జరుగుతుంది. రేపొద్దున కేంద్ర మంత్రులు, అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి సమక్షంలో పార్టీలో జాయినింగ్స్ ఉన్నటువంటి నేపథ్యంలో విశాఖ నుంచి తన మనుషులతో తనకు కావాల్సినటువంటి ముఖ్యమైనటువంటి వాళ్ళతో వచ్చి బీజేపీలో జాయిన్ అవుతారనే సమాచారం అయితే ఉంది. అయితే అడారి ఆనంద్ కూడా ఈ విశాఖ డైరీ విషయంలో అవకతవకలు జరిగాయి, కోట్ల రూపాయలు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎన్నికల ప్రచారంలో వాడారనే అనేకమైన ఆరోపణలు ఉన్నటువంటి నేపథ్యంలో వీటన్నింటి నుంచి బయటపడడం కోసం అడారి ఆనంద్ బీజేపీలో జాయిన్ అవుతున్నారనే ప్రచారం అయితే జరుగుతుంది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే వైసీపీలో నుంచి బయటకు వెళ్లి బీజేపీలో జాయిన్ అవ్వడానికి ముందస్తుగానే రంగం సిద్ధం చేసుకున్నటువంటి అడారి ఆనంద్ రేపైతే బీజేపీలో చేరుతున్నారనే ప్రచారం అయితే జోరందుకుంది. అయితే మరికొద్ది గంటల్లో అటు బీజేపీ అధిష్టానం నుంచి అతనికి ఫోన్ రావడం వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. అతను సంబంధించినటువంటి అత్యంత సన్నిహితుల నుంచి వచ్చినటువంటి సమాచారం ఇప్పటికే అన్ని బీజేపీలో జాయిన్ అవడానికి పూర్తి స్థాయిలో రంగం సిద్ధం చేసుకున్నటువంటి నేపథ్యంలో 11 గంటల సమయం కల్లా ఫోన్ కాల్ వస్తుంది. రేపు పొద్దునైతే ఉదయం 12 గంటల సమయం కల్లా బీజేపీలో జాయిన్ అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అఖిల. రైట్ రాజు.